సో క్విల్ 3 మోడల్ లాంచ్ అయింది. అది ఇవాళ లాంచ్ అయింది, కానీ నేను ఓవరాల్ గా ట్రై చేశాను. బెంచ్ మార్క్స్ లో ఓపెన్ ఏఐ O1 మోడల్ ని ఇంకా R1 మోడల్ రెండింటిని బీభత్సంగా బీట్ చేస్తుంది. కానీ ఇంకా 4.1 ని బీట్ చేస్తుందా లేదా అనేది వీళ్ళు క్లియర్ గా చెప్పలేదు. అండ్ కంపేర్ చేయట్లేదు కాబట్టి ఆబ్వియస్ గా బీట్ చేయట్లేదు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చూసింది R1 మోడల్ అయితే క్లియర్ గా అవుట్ కంపీట్ చేస్తున్నాయి. ఏంటి 32 ఇంకా 2 ఆల్మోస్ట్ వీటిని బీట్ చేస్తున్నాయి. కానీ బెంచ్ మార్క్స్ ని పక్కన పెడితే దీనిలో థింకింగ్ మోడ్ ఉంది అండ్ నాన్ థింకింగ్ మోడ్ ఉంది. నేనేం చేశానంటే ఓపెన్ రౌటర్ ఉంది కాబట్టి ఓపెన్ రౌటర్ నుంచి ఇది వాడితే ఏ రకంగా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇది ఎందుకు వాడాలి అని నేను అనుకుంటున్నానంటే ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది ఒకటి, ద్రవిడియన్ లాంగ్వేజ్ 4 సపోర్ట్ చేస్తుంది. ప్లస్ దాంతో పాటు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అంటే మోస్ట్లీ ఈ అన్ని లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది. సో ద బ్యూటీ ఆఫ్ క్విన్ ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేయటం అండ్ ఆల్మోస్ట్ 100 లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తుంది. అదొక బ్యూటీ. దాంతోపాటు ఇక్కడ ఆటోమేటిక్గా దాని చాట్ ఉంది. కానీ మేజర్ డ్రాబ్యాక్ ఒక్కటే నాకు కనిపించేది ఏంటంటే ఇది చైనీస్ ప్రోడక్ట్. సో అలీబాబా గ్రూప్ నుంచి వచ్చింది. సో నేనేం మేజర్ గా క్విన్ సర్వర్ ని యూజ్ చేయట్లేదు రైట్ నౌ, జస్ట్ టెస్టింగ్. ఇప్పుడు నేను మేజర్ గా టెస్ట్ చేసేది డైరెక్ట్ నా ప్రోడక్ట్ మీద, నా యూజర్స్ మీద ఈ ఓపెన్ సోర్స్ మోడల్ వాడే ముందు నేను యాక్చువల్గా ప్రోగ్రామింగ్ ఎంత ఎవాల్యుయేట్ అవుతుంది అనేది ఫస్ట్ ట్రై చేస్తున్నాను. దానిలో ఒక బేసిక్ ట్రయల్ ఏం చేశానంటే నా కోడ్ బేస్ లో నేను సింపుల్ టాస్క్, ఇది చాలా సింపుల్ టాస్క్. సో నేనేం చేశానంటే ఇక్కడ ఎడిట్ చేసుకుని క్విన్ 3 అదే అన్నిటికంటే హైయెస్ట్ పారామీటర్ మోడల్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకున్నాం. ఇది ఇంకా క్యాషింగ్ ని ఇంకా దేన్ని సపోర్ట్ చేయదు. అండ్ ఇక్కడ చూస్తే 41K టోకెన్స్ నే యూజ్ చేస్తుంది, అంటే 41,000 టోకెన్స్ నే ఇస్తుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దానికి దగ్గరికి రాలేదు, కానీ ఇక్కడ నేను చూసేది. సో స్టార్టింగ్ టాస్క్ ఏంటంటే సింపుల్, నా దగ్గర ఒక టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏంటంటే మొత్తం నా ఓపెన్ సోర్స్ కోడ్ లో ఉన్న టాస్క్స్ అన్నిటిని, టాస్క్ అనేది నాకు ఇప్పుడు అవసరం లేదు, నాది మోస్ట్లీ ఇంటూ మెంటల్ హెల్త్. టాస్క్ ఇస్ వన్ ఆఫ్ ద కోడ్ అప్లికేషన్ అనుకుని టాస్క్ ని పెట్టాను. కానీ టాస్క్ ఇప్పుడు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. సో ఆ టాస్క్ ని ఎలా డిలీట్ చేస్తుంది అని బేసిక్ గా కనుక్కుంటే ఇది ఓవరాల్ గా ఏం చెప్పిందంటే ఓన్లీ రిడక్స్ పార్ట్ నే డిలీట్ చేస్తాను అని చెప్పింది, అంటే స్టేట్ మేనేజ్మెంట్ నే డిలీట్ చేస్తాను. అండ్ ఇది చెప్పింది ఏంటంటే హ్యాపీగా నేను కూడా డేటాబేస్ వాటిని కూడా డిలీట్ చేస్తాను. కానీ ఏం చేసింది, అల్టిమేట్ గా నేను ట్రై చేస్తుంటే అన్ని డిలీట్ చేసింది, కానీ ఇక్కడ కొన్నిటిని డిలీట్ చేయలేదు. సో మళ్ళీ ఇక్కడ అది ఫైండ్ చేసుకుని, యూజువల్ గా ఇది ఏంటంటే ఇంత మోడల్ పెట్టుకుని అది థింక్ కూడా చేయలేదు. బేసిక్ గా ఏంటి, నేను ఫైల్స్ ని ఫైండ్ చేయాలి, జస్ట్ ఒక ఫైల్ స్ట్రక్చర్ లో ఫైల్స్ ని ఫైండ్ చేసి అది డిలీట్ చేసుకుంది స్టార్టింగ్ లో. సో నేను చెప్తా ఉన్నాను కంటిన్యూస్ గా ఎర్రర్స్ వస్తుంటే నేను క్లియర్ గా చెప్తున్నాను. దీనికంటే ఏం చేసుకోవచ్చు అంటే అదే ఒక కమాండ్ రన్ చేసుకుని అది ఆటోమేటిక్ గా డిలీట్ చేసుకోవచ్చు, కానీ అదేం చేయలేదు. సో ప్లానింగ్ వైజ్ నేను ఇది ప్లానింగ్ కి సజెస్ట్ చేయను. అండ్ డీప్ సీక్ ని కంప్లీట్ చేస్తుంది అని చెప్తుంది, కానీ ఈక్వలెంట్ గా ఉంది, కానీ యాక్చువల్ గా డీప్ సీక్ ని కంప్లీట్ చేసేంత గొప్పగా లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇది వాడచ్చు, చాలా చిన్న టాస్క్ వాడచ్చు, మేజర్ టాస్క్ వాడకూడదు. కానీ కమింగ్ టు ద ప్రైజింగ్ ఈ చిన్న టాస్క్ ఇది చేసింది ఏదైతే ఉందో, నేను ప్రైస్ కంటే ఎక్కువ రిలయబిలిటీని నమ్ముతాను. అండ్ రిలయబిలిటీలో దీని మీద ఎక్కువ రిలై అవ్వలేను నేను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే ఈ మోడల్ ఏంటంటే థింకింగ్ మోడల్. ఇంకా నేను హైయెస్ట్ మోడల్ వాడుతున్నాను, ఇంకా చిన్న వాటిని వాడి ట్రై చేయొచ్చు, ద నెక్స్ట్ లెవెల్ మోడల్ వాడి. కానీ నేను దీన్ని దేనికి వాడచ్చు అంటే బేసిక్ గా ట్రాన్స్లేషన్, వేరే టాస్క్స్ ఏవైతే ఉంటాయి అలాంటి వాటికి క్లియర్ గా వాడొచ్చేమో అని అనుకుంటున్నాను. సో ఇంకా ఓవరాల్ గా ట్రై చేసి చెప్తాను. కానీ యాజ్ ఆఫ్ నౌ నేను అనుకోవటం స్పెసిఫిక్ గా
ఈ థింకింగ్ ఏదైతే ఉందో అది ఒక చిన్న టాస్క్ బాగుంటుంది, కానీ పెద్ద ఏఐ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో దానికి పనికిరాదు. అండ్ ఏఐ ఇంజనీరింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక ఏఐ ఏదైతే మనం సర్వీస్ వాడతామో అది రిలయబిలిటీ. అండ్ దీని యొక్క రిలయబిలిటీ అంత గొప్పగా ఏం లేదు. సో నేను మాత్రం ఇది వాడను. క్లియర్గా Qwen 3 ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఈవెన్ ఫర్ అ స్మాలర్ టాస్క్. టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు, సో వాడను.